ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య భాగంను దినవృత్తాంతములు 2వ గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు ఎపిసోడ్ సహకారము ఇచ్చిన వారు ఎవరూ లేరు. రేపు ఎల్లుండి కూడా ఎవరు లేరు. ఎపిసోడ్ సహకారాలను ప్రభు ఇచ్చేట్లు ప్రార్థించండి. ప్రార్థన చేసుకుని ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానం ప్రారంభిద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము మాకు దీవెనకరంగా దయచేయము. మా ఆత్మీయ జీవితాల్లో అనేక పాఠాలు మాకు నేర్పండి. మీకు లోబడి ఉండుట, మిమ్మలను వెంబడించుట ఎంత ధన్యకరమో మా ప్రేక్షకులు రాత్రి గుర్తెరుగుట నేర్పండి. ఎపిసోడ్ సహకారులను పంపండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. యేసు నామములో వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 13వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. యెరోబాము ఇశ్రాయేలు వారిని ఏలుతున్న 18వ సంవత్సరంలో రెహబాము కుమారుడైన అబీయా యూదా వారిని ఏలటం ప్రారంభించాడు. అబీయా తండ్రి అయిన రెహబామునకు యెరోబామునకు నిత్యం యుద్ధం జరుగుతూనే వచ్చింది. ఇది 12 తెగల మధ్య అంతర్యుద్ధం. 12 తెగల మధ్య అంతర్యుద్ధం. అంతర్యుద్ధం దైవ విరుద్ధం. దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయులను కనానులోనికి యెహోషువ నాయకత్వంలో నడిపించినప్పుడు ఎవరెవరికి ఏ విధంగా భూస్వాస్థ్యాలు పంచిపెట్టాలో మోషే ద్వారా ముందస్తుగానే సూచించాడు. ఇక వారిలో వైరికి అనగా విరోధానికి అవకాశం లేనే లేదు. ఒకరిపై ఒకరు లేచి పోరాడాల్సిన పని లేదు. ఎందుకంటే వారంతా ఒక్కటే, ఒకే సంతానం, ఒకే జాతి. మరి వారిలో వారెందుకు కలహమాడుతున్నారు? వారి యొక్క నాశనానికి దారి తీయటానికి వారి అంతర్యుద్ధం కారణం. చూడండి, దేవుని విసర్జించిన ఇశ్రాయేలీయులు యూదా వారి మీద కత్తిగట్టడానికి ముందుకు లేస్తున్నారు యెరోబాము నాయకత్వంలో. రెహబాము చిన్నవాడై ఉన్నప్పుడు, యూదావారు బలహీనంగా ఉన్నప్పుడు యూదావారి మీద దాడి చేయటానికి ప్రయత్నం చేశాడు యెరోబాము. యెరోబాము తన యొక్క వికృత రూపాన్ని ప్రదర్శించాడు. ఎందుకనగా అతని యొక్క హృదయము దేవునితో లేదు, విగ్రహాలతో ఉన్నది. ఇశ్రాయేలు వారు అనగా 10 తెగల వారు యెరోబాముని సెలెక్ట్ చేసుకున్నారు, కోరుకున్నారు. ఎందుకంటే అది వారి స్వకీయ నాశనానికి. యువర్ చాయిసెస్ రిఫ్లెక్ట్స్ యువర్ క్యారెక్టర్ అండ్ యువర్ ఫ్యూచర్. నీ యొక్క ఎన్నిక చేసుకునే అంశాలు నీ హృదయాన్ని
తెలియచేస్తాయి, మరియు నీ గమ్యాన్ని కూడా తెలియచేస్తాయి. చూడండి, ఒక వ్యక్తి ఆత్మీయ పతనానికి వెళ్ళి త్రాగుడు, వ్యభిచారము, దొంగతనము, జూదము ఇట్లాంటి చెడ్డ వ్యసనాల్లో కూరుకుపోయాడు అనుకోండి. అతని హృదయం పతనమైందని తెలియటమే కాకుండా అతని మార్గము కూడా చక్కగా లేదని అర్థమవుతోంది. తద్వారా అతడు నాశనానికి దగ్గరగా ఉన్నాడనేది తెలుస్తోంది. అలాగే ఇశ్రాయేలు వారు యెరోబామును ఎన్నిక చేసుకుని తప్పు చేశారు. యెరోబాము ఇశ్రాయేలీలను దేవునికి దూరంగా తీసుకుపోయాడు. రెహబాము కుమారుడైన అబీయా పెద్దవాడయ్యాడు, రాజ్యానికి వచ్చాడు. వారిద్దరి మధ్యన యుద్ధం జరగబోతుంది. దానికి ముందు మాటలు ఇవి. అబీయాకును యెరోబామునకును యుద్ధము కలుగగా అబీయా 4 లక్షల మంది పరాక్రమశాలుల సైన్యాన్ని ఏర్పరచుకుని యుద్ధానికి సిద్ధము చేశాను. యెరోబాము 8 లక్షల మంది పరాక్రమశాలులను ఎదుర్కొని ఏర్పరచుకుని అతనికి ఎదురుగా యుద్ధమునకు వ్యూహపరిచాను. డబుల్ ద నెంబర్. 4 లక్షల మంది యూదావారు యుద్ధానికి వస్తే 8 లక్షల మంది ఇశ్రాయేలు వారు యుద్ధానికి వచ్చారు. జనసంఖ్యలో చూస్తే విస్తారమైన బల ప్రదర్శన చేపట్టాడు యెరోబాము. అప్పుడు అబీయా ఎఫ్రాయిము మన్యమున ఉందు సెమరాయిము కొండ మీద నిలిచి ప్రకటన చేస్తున్నాడు. యెరోబామా, ఇశ్రాయేలు వారలారా, మీరందరూ నాకు చెవియొగ్గుడి. అబీయా మాట్లాడుతున్న మాటలు ఒక జాతి పక్షంగా, ఒక జాతీయ నాయకుడిగా అతడు తన భావాన్ని చెబుతున్నాడు. యెరోబామా, ఇశ్రాయేలు వారలారా, నా చెవి యొగ్గండి. ఐఎమ్ గోయింగ్ టు డిక్లేర్ ద ఫేట్ ఆఫ్ యూ. మీ అంతం ఏమిటో, మీ భవిష్యత్తు ఏమిటో నేను చెప్తాను, మీరు వినండి. బలాన్ని బట్టి, ఆధిక్యతను బట్టి, సంఖ్యను బట్టి గర్విస్తున్న వారలారా మాట్లాడుతున్నాడు. చూడండి, ఇశ్రాయేలు రాజ్యమును ఎల్లప్పుడూ ఏలుటట్లు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా దావీదుతోనూ అతని సంతతితోనూ భంగము కాజాలని నిబంధన చేసి దానిని వారికిచ్చినని మీరు తెలుసుకొందురు కదా. చూడండి, ఇశ్రాయేలు 12 గోత్రాలకు కూడా ఒక సత్యము తెలుసు. అదేమిటంటే, దేవుడు దావీదును కోరుకున్నాడు, యెరూషలేము పట్టణాన్ని కోరుకున్నాడు. ఈ విషయం అందరికీ తెలిసినదే కదా. దావీదు యొక్క సంతతిలో నుండి సింహాసనం మీద ఒకడు ఉండక మానడు అని సృష్టికర్త అయినటువంటి దేవుడు నిబంధన చేశాడనే సంగతి భంగము కానేరని నిబంధన, ఉప్పు నిబంధన అన్నాడు దీన్ని. భంగము కానేరని అంటే దానిని పాడు చేయటం ఎవరి వల్ల కాదు. ఇది షరతుతో కూడినది కాదు, షరతులు లేని నిబంధన చేశాడు. దావీదు సంతానం మంచివారై ఉన్నంత వరకే రాజుగా ఉంచుతాను అని అనలేదు. దావీదు సంతానం ఎట్లాంటి వారైనా దావీదు సంతతి నుండి ఒక రాజును ఉంచుతానన్నాడు. భంగము కాని నిబంధన ఇది. ప్రియ దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా ఒక రాజు ఉండాల్సిందే, ఖచ్చితంగా ఒక రాజు ఉండాల్సిందే దావీదు కుటుంబం నుండి యోధా వారి మీద. ఇది మీరు తెలుసుకుంటారన్నాడు. ఆయనను దావీదు కుమారుడైన సొలొమోనునకు దాసుడును నెబాతు కుమారుడును అగు యెరోబాము పనికి మాలిన దుష్టులతో కలిసి తన యజమానుని మీద తిరుగుబాటు చేశాను. చూడండి, ఒక దాసుడు దుష్టులతో కలిసి తిరుగుబాటు చేశాడు. దుష్టుల సాంగత్యం మంచి నడవని కూడా చెరిపేస్తుంది అన్నాడు పౌలు గారు.
నిజమే. మీరు చెడ్డవారి సాంగత్యానికి మీరు వెళితే మీరు పాడైపోతారు. అందుకే మీ స్నేహితుని పేరు చెప్పండి, మీరు ఎలాంటి వాళ్ళు చెబుతామనే సామెత పుట్టింది. దుష్టులతో సహవాసం విశ్వాసికి కూడని పని. దావీదు గారు తాను రాసిన కీర్తనల్లో మొదటి సంకీర్తనలో మొదటి మాట పెట్టాడు, దుష్టుని ఆలోచన చొప్పున నడవద్దని, పాపుల మార్గాన నిలవద్దని, అపహాసకులు కూర్చుండే చోట కూర్చోవద్దని చెప్పాడు. యెరోబాము ఈ మార్గంలోనే ఉన్నాడు, దుష్టుల సహవాసాన్ని చేపట్టాడు. తాను దుష్టుడు, మరికొందరు దుష్టులు కలిశారు. అంతే, ఆ దుష్టత్వానికి అడ్డు అదుపు లేకుండా పోతాను. సొలొమోను కుమారుడైన రెహబాము ఇంకా బాల్య దశలో ఉన్నప్పుడు, ధైర్యము లేనివాడే వారిని ఎదిరించడానికి శక్తి లేనప్పుడు వారు అతనితో యుద్ధానికి సిద్ధమయ్యారు. ఇప్పుడు దావీదు సంతతి వారి వశములో ఉన్న యెహోవా రాజ్యంతో మీరు యుద్ధము చేయ తెగించదమని తలస్తున్నారు. యెహోవా దేవుని యొక్క రాజ్యముతో దావీదు సంతతి వారి వశములో వాగ్దాన రీత్యా దేవుని మాట చొప్పున ఏలిక చేస్తున్న అబియా యొక్క నాయకత్వంలో కొనసాగుతున్న యెహోవా రాజ్యము. దావీదు యొక్క రాజ్యానికి యెహోవా రాజ్యము అంటే గాడ్ అలౌడ్ కింగ్డమ్, దేవుడు ఏర్పరిచి అనుమతించి కొనసాగిస్తున్న రాజ్యం మీదకు మీరు లెగాలని తలంచుకుంటున్నారు. ఇట్ ఈజ్ యువర్ ఫెయిల్యూర్. సోదరుడా, సోదరి, దేవుని వాక్యాన్ని బాగా ధ్యానిస్తున్నప్పుడు మన అనుదిన జీవితాల్లో గొప్ప గొప్ప పాఠాలు నేర్చుకుంటాం. వాక్యానికి వ్యతిరేకంగా మన అడుగులు పడుతుంటే వాక్యమే మనలను సరిచేస్తుంది. యెరోబాము వాక్యాన్ని ఆశ్రయించని కారణంగానే అతడు దుష్టులతో సహవాసంలో కొనసాగాడు. అబియా అతను ఖండించాడు, మీరు గొప్ప సైన్యంగా ఉన్నారు, యెరోబాము మీకు దేవతలుగా చేయించిన బంగారు దూడలు మీ దగ్గర ఉన్నాయి, మీరు అహరోను సంతతి వారైన యెహోవా యాజకులను లేవీయులను త్రోసివేశారు, అన్యజనులు చేయనట్లు మీ కొరకు యాజకులను నియమించుకుంటుంది కదా. ఒక కోడెతో 7 గొర్రెల పొట్టేళ్లతో తన్ను ప్రతిష్ఠించుకున్నట్టుకై వచ్చు ప్రతివాడు దైవమును కాని వాటికి యాజకుడగుచున్నాడే. అయితే యెహోవా మాకు దేవుడై ఉన్నాడు, మేము ఆయనను విసర్జించిన వారము కాము. అహరోను సంతతి వారు యెహోవాకు సేవ చేసే యాజకులుగా ఉన్నారు, లేవీయులు చేయవలసిన పనులు లేవీయులే చేస్తున్నారు. ఏం చెబుతున్నాడో తెలిసినా ఇక్కడ అబియా, ఇశ్రాయేలీయులారా మీరు ధర్మశాస్త్రము చొప్పున తప్పిపోయారు. గ్రహిస్తున్నారా? వాక్యము చొప్పున మీరు తప్పిపోయారు. అదే బోధిస్తున్నాడు. మీరు విగ్రహాలను, బంగారు విగ్రహాలను కలిగి ఉన్నారు. దేవుడు లేడు, మీకు విగ్రహాలే ఉన్నాయి. దేవుడు మన కొరకు ఇచ్చిన లేవీయులైన యాజకులైన వారు మీకు లేరు, వారు మా దగ్గర ఉన్నారు. ఏమర్థమవుతోంది? దేవుని పక్షముగా ఉన్న జనాంగం, దేవునికి వ్యతిరేకంగా లేచిన జనాంగం, వీరిద్దరి మధ్యన పోరాటం. వారొక్క కుటుంబానికి చెందిన వారే. అర్థమవుతోందా? వారొక్క కుటుంబానికి చెందిన వారే. ఈ ఒక్క జాతిలోనే వాక్యానికి లోబడిన వారు, వాక్యానికి తిరుగుబాటు చేసిన వారు. వీరి మధ్య ఎప్పుడు పోరాటం ఉంటుంది. మంచికి చెడుకు, వెలుగునకు చీకటికి ఎప్పుడు పోరాటమే, రాజీ లేదు ఇందులో. సోదరుడా, సోదరి, ఈ సత్యాన్ని గుర్తించండి. సంఘాల్లో కూడా అంతే. సంఘంలో కూడా మారు మనసు పొందిన వారు మారు మనసు లేని మత క్రైస్తవులతో పోరాటం జరపాల్సి వస్తుంది. ఇందులో ఏ సందేహం లేదు. యేసుక్రీస్తు ప్రభు
జీవించిన కాలంలో ఆయనతో పోరాడింది యోధా మత నాయకులు, బయట వాళ్ళు కాదు, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు. మరి వీరంతా కూడా ధర్మశాస్త్రం ఎరిగిన వారే కదా, మెస్సయా కొరకు ఎదురు చూస్తున్న వారే కదా. మరి ఎందుకు వాళ్ళు అలా పోరాడారు? ప్రియ దేవుని బిడ్డలారా, వారు పోరాడారు. కారణం ఏంటంటే వారిలో సత్యము లేదు. వారు చీకటి సంబంధులు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, వారు చీకటి సంబంధులు. చీకటి సంబంధులు వారి క్రియలు చెడ్డమైనందున వెలుగు దగ్గరికి రారు. యెరోబాము చెడ్డవాడు, ఇశ్రాయేలీయులు విగ్రహారాధనలోకి వెళ్ళారు, యాజకత్వాన్ని తీసి అన్యజనులలో కలిసిపోయారు. కాబట్టి వారికి హెచ్చరిక చేస్తున్నాడు, మా పక్షంగా అయితే దేవుడున్నాడు, మాకు యాజకులు ఉన్నారు అన్నాడు. వారు ఉదయము అస్తమయములందు యెహోవాకు బలులు అర్పిస్తున్నారు, సుగంధ ద్రవ్యాలతో ధూపం వేస్తున్నారు, పవిత్రమైన బల్ల మీద రొట్టెలు, సన్నిధి రొట్టెలు ఉంచుతున్నారు, బంగారు దీపస్తంభం ప్రతిమలను ప్రమిదలను ప్రతి సాయంత్రం ముట్టిస్తున్నారు. మేము మా దేవుడైన యెహోవా ఏర్పరిచిన విధిని బట్టి సమస్తమును జరిగించుచున్నాము గాని మీరు ఆయనను విసర్జించిన వారైతే ఆలోచించుడి. దేవుడే మాకు తోడై మాకు అధిపతిగా ఉన్నాడు, మీ మీద ఆర్భాటము చేయుటికై బోరలు పట్టుకుని ఊదినట్టి ఆయన యాజకులు మా పక్షాన ఉన్నారు. ఇశ్రాయేలు వారలారా, మీ పితరుల దేవుడైన యెహోవాతో యుద్ధము చేయకుడి, చేసినను మీరు జయము పొందరు. ఈ సెంటెన్స్ నేను నా బైబిల్లో అండర్లైన్ చేసుకున్నాను. దేవునిపై మీరు యుద్ధం చేసిన జయం పొందరు. యోధా వారు దేవునితో కలిసి ఉన్నారు, ఇశ్రాయేలు వారు దేవుని విసర్జించి ఉన్నారు. అబియా చెబుతున్నాడు చాలా తేటగా, మేమైతే ఆరాధన సంబంధమైన విధులను కట్టడలను ఆచరిస్తూ దేవునితో సంబంధంతో పాటు సహవాసం కలిగి బ్రతుకుతున్నాం, మీకైతే అది లేదు. కనుక మీరు దేవునికి వ్యతిరేకంగా, దేవుని వాగ్దానానికి వ్యతిరేకంగా, దేవుని యొక్క వాక్యమునకు చిత్తమునకు వ్యతిరేకంగా దేవునితోనే యుద్ధం చేస్తున్నారు. జాగ్రత్త. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మీరు చూడండి, సౌలు రాజుగా ఉన్నప్పుడు పరిస్థితులను గనక మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీయులు మానవ రాజునుగా సౌలును కోరుకున్నారు. దేవుడు వారి అభ్యర్థన యొక్క భ్రష్టత్వం తెలియటానికి వారికి సౌలుని ఇచ్చాడు. వాస్తవంగా సౌలును దేవుడు కోరుకోలేదు, మనుషులు కోరుకున్నందుకు దేవుడు అలాట్ చేశాడు. వారి యొక్క అభ్యర్థన వలన కలిగే ఫలితం ముసిని పండంత చేదని వారికి అర్థం కావటానికి వారికి సౌలుని ఇచ్చాడు. తన ప్రేమ ఏమిటో తెలియటానికి దావీదుని ఇచ్చాడు. చూస్తున్నారా వ్యత్యాసాన్ని? కాబట్టి ఇక్కడ చెబుతోంది ఏమిటంటే, దేవునికి వ్యతిరేకంగా మీరు ప్రయత్నం చేస్తున్నారు, పోరాడని చేయించారు. ఇదే అంశం అపోస్తల కార్యాల్లో కూడా చెబుతాడు. శిష్యులు సువార్త ప్రకటిస్తూ పోతుంటే సన్హెద్రిన్ సభ సభ్యులు ఆటంకపడతారు. అక్కడ దైవజనుడు లేచి మాట్లాడుతూ అంటాడు, ఇది దేవుని వలన కలిగినదా, మీరు ఆపలేరు. దేవుని వలన కలగకపోతే అదే పోతుంది అన్నాడు. కొన్ని విషయాలు కాలము గడిచే కొలది రుజువు అవుతూ ఉంటాయి. ఎందుకంటే మనకు హృదయంలో ఉన్న ఉద్దేశాలు తెలియదు కదా. ఒక్కొక్క వ్యక్తి పనిచేస్తున్నప్పుడు ఆ వ్యక్తి ఉద్దేశాలు అప్పటికప్పుడు తెలియకపోవచ్చు. కాలక్రమంలో దాని ఫలితాలను, దేవుడిచ్చేటువంటి ఫలితాలను గమనించినప్పుడు ఆ వ్యక్తి యొక్క చెడు ఉద్దేశం బయటపడి అతనికి అవమానమే దక్కుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా బైబిల్లో ఒక్కొక్క విషయం మీద ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. దావీదు బేత్షెబాను ఉరియా మరణానంతరం తెచ్చుకున్నప్పుడు దావీదును చాలామంది మెచ్చుకొనే ఉండొచ్చు, విధవరాల్ని ఆదరించడానికి తెచ్చాడని. కానీ వాస్తవం ఏమిటి? అది దేవునికి తెలుసు. కాలగమనంలో ఆ విషయం పబ్లిక్ అయింది, దావీదుకు అవమానం వచ్చింది.
కనుక మనం ఉద్దేశాలు దాచలేం, కాలక్రమంలో అవి బయటకు వచ్చేస్తాయి. ఇక్కడ కూడా అదే చెబుతున్నాడు, మీరు యెహోవాకు వ్యతిరేకంగా ఏమీ యుద్ధాన్ని మీరు చెయ్యలేరు, చేస్తే జయం పొందరు, మీరు యుద్ధం చేయకండి అని చెబుతున్నాడు. ఇక్కడ ఒక విషయం మిమ్మల్ని ఆలోచించమని నేను కోరుతున్నాను. అదేమిటంటే, యుద్ధం చేయకండి అన్నాడు కదా, మరి 4 లక్షల మందిని ఎందుకు తీసుకొచ్చాడు? పాయింట్ అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాను, యుద్ధము చేయకుడి అని అప్పీల్ ఇస్తున్నవాడు 4 లక్షల మందిని ఎందుకు తీసుకొచ్చి నుంచోబెట్టాడు? ఖచ్చితంగా నిలబడాల్సిందే, ఖచ్చితంగా నిలబడాల్సిందే. సోదరుడా, సోదరి, 8 లక్షల మందితో కాలు దువ్వినప్పుడు జవాబు చెప్పడానికి నిలబడాల్సిందే అబియా, తప్పదు అబియాకి. దేవుని పక్షంగా ఒక్కడు నిలబడినా దేవుడు కార్యాన్ని చేస్తాడు. దేవునికి వ్యతిరేకంగా ఎందరూ లేచినా నీతి, సత్యము, న్యాయము ప్రకారం ఒక సాధారణమైన వ్యక్తి లేచి నిలబడినా దేవుడు ఘనమైన విజయాన్ని ఆ వ్యక్తి ఒక్కడికే సొంతం చేస్తాడు. అబియా యుద్ధాన్ని కోరుకోలేదనేది ఇక్కడ స్పష్టమవుతుంది. అబియా తనంతట తాను యుద్ధాన్ని కోరుకోలేదు, యెరోబాము ఇశ్రాయేలీయులు కోరుకున్నారు విత్ ద బ్యాడ్ ఇంటెన్షన్. 2 గోత్రాల దగ్గర చాలా తక్కువ స్థలం, భూభాగం ఉంది, అది కూడా లాక్కోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎంత విచారకరం. అధిక స్వాస్థ్య భాగం 10 గోత్రాల దగ్గర ఉంది, అట్లాంటి వారు 2 గోత్రాల దగ్గర ఉన్న స్వాస్థ్య భాగం కోసం యుద్ధానికి దిగుతున్నారు. జయం పొందే అవకాశం ఉన్నప్పటికీ కూడా అబియా తండ్రి అయిన రెహబాము యెరోబాము మీదకు వెళ్ళొద్దని దేవుడు చెబితే ఆగిపోయాడు. నీ సహోదరులకు నేను వేరేగా ఇచ్చేశాను రాజ్యాన్ని, యెరోబాముకి ఇచ్చేశాను, వెళ్ళొద్దు యుద్ధానికి అని దేవుడు చెబితే రెహబాము ఆగిపోయాడు. కానీ అబియా చెబుతున్నప్పుడు యెరోబాము ఆగటం లేదు. మంచివాడు గద్దింపుకు లోబడతాడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. మూర్ఖ చిత్తుడు గద్దింపుకు లోబడడు. యెరోబాము మూర్ఖ చిత్తుడు. యెరోబాము వారి వెనుకట భాగమందు మాటుగాండ్రను కొందరిని ఉంచి సైన్యం యూదా వారికి ముందు, మాటుగాండ్ర వెనక ఉండేట్లు చేశాడు. యూదా వారు తిరిగి చూచి యోధులు తమకు ముందు వెనక ఉన్నట్లు తెలుసుకుని యెహోవాకు ప్రార్థన చేసిరి. బ్యూటిఫుల్ వర్స్ అండి ఇది, నాకు చాలా నచ్చిన మాట. మీరు ఎట్లా భావిస్తున్నారు కానీ వాక్యాన్ని చదువుతున్నప్పుడు హృదయం ఎంతో ఆనందంగా ఉంటుంది. చిక్కుబడ్డారు, వింటున్నారా? యూదా వారిని చిక్కుబడేటట్టుగా ఇశ్రాయేలు వారు మాటువారిని పెట్టేశారు. అప్పుడు వారు చేయగలిగింది ఏమిటంటే ప్రార్థన చేసిరి. వండర్ఫుల్. ప్రార్థన చేయక చాలా కుటుంబాలు పాడైపోతున్నాయి. ప్రార్థన చేయకపోవటం వలన కుటుంబాలు అశాంతికి, అలజడికి గురవుతున్నాయి. ప్రార్థించు కుటుంబాలు ప్రశాంతతను అనుభవిస్తాయి. ఇక్కడ చిక్కుబడ్డాం, అయినప్పటికీ ఆయుధం ఉంది, అది ప్రార్థన. ప్రార్థన ద్వారా వారు దేవుని సన్నిధిని, నెమ్మదిని, ఆనందాన్ని, నిరీక్షణను, ధైర్యాన్ని పొందగలిగారు. మనకు కూడా చాలా సమస్యలు ఉంటాయి. నీ జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో పోరాటాలు నీ ముందు వెనకల ఆవరించి పరిస్థితులు భిన్నంగా వచ్చేస్తాయి. అప్పుడు నీకు ఒకే దిక్కు దేవుని వైపు ఖాళీగా ఉంది. దేవుని దిక్కుని ఎవడు మూసివేయలేడు. ఆ సందర్భంలో, ఆ సమయంలో నువ్వు ప్రార్థన చేయటం అలవాటు చేసుకోవాలి. నేను ఉదయకాలాన ప్రభు సన్నిధికి వెళ్ళి చాలా సందర్భాల్లో ప్రార్థన చేశాను. ఆయన ఆశ్చర్యకరమైన సహాయాన్ని పంపించడం కనులారా వ్యక్తిగత అనుభవంలో నేను చాలాసార్లు చూశాను. మోకరించటం మన వంతు, పనిని పూర్తి చేయటం ఆయన వంతు. ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి,
నువ్వు ప్రార్థన చేస్తావా? ఊరికే ప్రేయర్ టవర్స్కి ఫోన్లు చేసి ప్రార్థన కోరుతున్నావా? మోకరించు, నీ సమస్య దేవునికి విన్నవించు. దేవుడు నీకు అత్యుత్తమమైన విజయాన్ని ఇస్తాడు. యాజకులు బూరలూతున్నారు, యోధావారు ఆర్భటించారు. ఆర్భటించుట అంటే చెలరేగిపోవటం. యోధావారు చెలరేగిపోయారు. అంతే, దేవుడు ఇశ్రాయేలీయులకు అపజయాన్ని, యోధావారికి జయాన్ని ఇవ్వటం ప్రారంభించాడు. అబియా ఎదుట అనగా యూదావారి ఎదుట ఇశ్రాయేలీయులను నిలవకుండినట్లుగా దేవుడు వారిని మొత్తినందున. ఒక్కొక్క పదం బంగారం లాంటి పదం అండి. దేవుడు వారిని మొత్తినందున. గాడ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ వార్. ఈ యుద్ధంలో దేవుడు జోక్యం చేసుకున్నాడు. నీ వ్యక్తిగత జీవితంలో నీపై లేచిన వారిపై దేవుడు జోక్యం చేసుకుంటాడు. అబ్రహామునకు ఇచ్చిన వాగ్దానం అదే. నిన్ను శపించిన వారిని నేను శపిస్తానన్నాడు. తరువాత ఇశ్రాయేలు వారు యూదావారి ఎదుట నుండి పారిపోయారు. దేవుడు వారిని యూదావారికి అప్పగించాడు. అబియాయు అతని జనులు వారిని ఘోరంగా సంహరించారు. ఇశ్రాయేలు వారిలో 5 లక్షల మంది హతమైపోయారు. 1 man's wicked ఐడియా, ఒక చెడ్డ వ్యక్తి యొక్క చెడ్డ ఆలోచన 5 లక్షల ప్రాణాలు ఖరీదైంది. చాలా సందర్భాల్లో మనం చెడుగా ఆలోచిస్తాం, చాలా నష్టానికి మనమే కారకులం అవుతాం. కనుక ఆలోచనలోనే వాక్యానికి చోటివ్వండి. ఆలోచనను దేవుని ఎదుట ఉంచి నిర్ణయాలు తీసుకోండి. లేకపోతే మీ ద్వారా చాలా పొరపాట్లు జరుగుతాయి. ఈ ప్రకారం ఇశ్రాయేలు వారు ఆ కాలంలో తగ్గించబడ్డారు. యోధావారు యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయమొందారు. 18వ వచనం నుండి నేను మరలా రేపటి వాక్య ధ్యానంలో చెబుతాను. ఎందుకంటే ఇందులో ప్రతి పదం మనం అప్లై చేసుకోవాలండి. ప్రతి పదం మనకు అవసరమే. ఈ రాత్రి ఎపిసోడ్ సహకారులు ఎవరు లేరు. ఎపిసోడ్ సహకారులు మాసం అంతా కావాలి. రేపటి నుండి 1వ తారీఖు నుండి అన్ని టారిఫ్స్ ఎన్హాన్స్ అవుతున్నాయి. ఒక ఎపిసోడ్కు 2000 రూపాయలు వ్యయం వచ్చేటట్లుగా బడ్జెట్ ఉంది. ప్రార్థించాలని నేను మనవి చేస్తున్నాను. ఏసే పరిష్కారం ఓపెన్ మినిస్ట్రీ. ఇందులో రహస్యం ఏమీ లేదు. దీనిలో మాసాంతము నాకు ప్రభువు సమస్తం సమకూరుస్తారు. ఇది మా అనుభవం. 1వ తారీఖున 1 రూపాయి లేకపోయినా 31వ తారీఖు ప్రతి అవసరం తీర్చబడటం జరుగుతూ వస్తున్న పరిచర్య. కనుక ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి. ఇందులో భాగస్తున్నామండి. వాక్యం చేత దీవించబడి ఆత్మీయంగా వృద్ధి చెందండి. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును దినవృత్తాంతములు 2వ గ్రంథము నుండి ధ్యానము చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థన మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేసి మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. తలలు వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్య ధ్యానానికి ఎపిసోడ్ సహకారాలను పంపండి. ప్రతి అవసరం తీర్చండి ప్రభు. మీ హస్తాలకు నన్ను పరిచర్యను అప్పగించుతున్నాను. లోపాలను సరిచేసి అపవిత్రత, అక్రమము, అవిధేయతలను క్షమించి శుద్ధి చేసి ఆరోగ్యమునిచ్చి మీ కృపలో ఈ పరిచర్యను నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను. మా ప్రేక్షకులను ఆదరించండి, ఆశీర్వదించండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసయ్య కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.